అండ్ అమ్మాయి చేసిన ప్రీవియస్ సినిమా బేబీ చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ని ట్రిగర్ చేసింది. సమ్ పీపుల్ ఫిల్మ్ మేకర్ ఏది చెప్పాలనుకున్నారో దాన్ని రెజొనేట్ అయ్యారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అటువంటి స్కోప్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏం కన్వే చేయాలనేది చాలా స్ట్రైట్గా కన్వే చేస్తుంది ఆడియన్స్కి? అంటే అది చెప్పలేమండి. ఇప్పుడు అంటే ఇప్పుడు బేబీ డైరెక్టర్ కూడా అట్లా అవ్వాలనుకుంది తర్వాత అట్లా జరిగి ఉండొచ్చు అంతే. ఇప్పుడు దీనికి కూడా నేను ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈ స్క్రిప్ట్ డైరెక్ట్గా ఉంటుందా, లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్కి ఏదైనా స్కోప్ ఇచ్చే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని? జస్ట్ అట్లేం ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ లవ్ స్టోరీ వేర్ దర్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. ఓకే, దాంట్లో అండ్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆల్సో. బట్ మీకు అసలు ఎట్లాంటి డౌట్స్ ఉండవు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు దాని మీద ఒపీనియన్ మంచి అయినా చెడ్డ అయినా చాలా క్లారిటీగా ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆదిత్య గారు ఇక్కడండి, ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. కిస్ సీన్లో మీరు ఏమిట్లు అనే డైలాగ్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అది క్యాస్ట్ సంబంధించి 2 డైలాగులు పడ్డాయి టీజర్లో. అవునండి. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా? 2 డైలాగులు ఒకటే కదండి. అదే కిస్ దగ్గర ఏమింట్లో అని ఒకటి పడింది, క్రిస్టియన్ అని చెప్పేసి నేను హిందువుని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగులు పడ్డాయి కదా. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఐఎమ్ సారీ on their behalf, అండ్ బట్ అట్లా అంటే ఇట్స్ అ వెరీ కామెడీగానే ఉంటుంది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేను దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే, ఆనంద్ గారు. ఏం డిమీనింగ్ స్టఫ్ అయితే చాలా క్లీన్ ఫిలిం ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబుల్ మీనింగ్ కానీ డిమీనింగ్ కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది అని. ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ this boy's love story with this girl. This boy's love story with this girl. So అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో there's nothing else, మేము కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు. అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్గా ఉంటుందని అడిగారా మీరు ఇందాక? అఫ్ కోర్స్ ఈ టాపిక్ ఇంకేమన్నా ఈ డిస్కషన్ ఉంటుందా సినిమాలో? అంటే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. ఉన్నా కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్. Just between 2 characters, something very personal. They don't involve any caste, any religion, nothing. ఓకే, ఆనంద్ గారు, బేబీ సినిమాలో లవ్ స్టోరీ అయినప్పటికీ రొమాన్స్ మిస్ అయింది ఆనంద్ గారి క్యారెక్టర్కి అనేది ఒక ఫీల్ ఉండేది. అది ఫుల్ఫిల్ చేస్తుందా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? బేబీ సినిమాలోనే కాదు, బేబీ సినిమాలో మీకు అన్యాయం జరిగింది రొమాంటిక్ సీన్లో. అప్పుడు అంటే అన్యాయం అంటే అప్పుడు నా పిల్లరా అని అరవాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్ల నా పక్కనే ఉంది ఈ సినిమాలో. సో అలాంటి ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆదిత్య గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు లోపల ఇంటెన్షన్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ పిఓవి అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే.
ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి.